శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకురు సమాజములో ఆయనను స్తోత్ర గీతము పాడుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు చెల్లించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవునిపై కొత్త పాటలు రాస్తూ పాడడం మానవులకు ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి అనేకమైన ఆధ్యాత్మిక గీతములు రాసి దేవుణ్ణి స్తుతించే భక్తులు సమాజంలో సంఘంలో లేకపోలేరు. కాబట్టి నేను కూడా మన దైనందిన జీవితంలో దేవుణ్ణి ఈ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆ ప్రభువును ఆరాధించే వారిగా సిద్ధపడాలి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకునే స్థలం, ఆయన ఆరాధించే స్థలం, ఆయన ప్రసన్నత ఉండే స్థలం, ఆయన దీవెన అనుగ్రహించే స్థలం. కాబట్టి అది దైవమందిరమే కావచ్చు, నీవెక్కడున్నా ఏ స్థలంలో ఉండి కూడా ఆయన ఆరాధించిన ఆ స్థలమే కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా దేవుని మయపరచాలి. అట్టి సమయంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకునే దైవ ఆశీర్వాదమును పంపింపగలిగినటువంటి ప్రభువై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అనునిత్యము దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ చక్కటి గీతములు ఆలాపిస్తూ దేవుని మయపరిచే కుమార్తెగా ఉండినట్లు, కుమారునిగా ఉండినట్లు, సంఘముగా ఉండినట్లు, సేవకుడిగా ఉండినట్లు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించే ధన్యత మీరు అనుగ్రహించినందుకు మహిమ చెల్లిస్తూ అన్నిలా వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను, విశ్వాసులను, ప్రతి కుటుంబమును బట్టి మహిమ చెల్లిస్తూ నిన్ను స్తుతించే వారికి అందరిని సిద్ధపరిచి మహిమ పొందుతారు. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.